విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో బగబగ మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రజా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశాఖ రూరల్ అయినటువంటి ఎండాడ, గొల్లల ఎండాడ, పెద్ద రుషికొండ మరియు చిన్న రుషికొండ, సాగర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రజా పరిచయ కార్యక్రమంలో ప్రజలు, కార్యకర్తలు, నాయకులు తనకు మద్దతుగా నిలవడం విశేషం. అందరూ కలిసి భీమిలి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్ష సేవ చేసే మహాభాగ్యాన్ని కల్పిస్తే నియోజకవర్గాన్ని ఉన్నతిగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రతిక్షణం మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ కష్టకాలంలో పాలు పంచుకుంటానని ఆమె తెలియజేశారు. గ్రామస్తురాలని గమనించండి. మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తాం. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ఏది లేవండి. ప్రస్తుతానికి నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ ప్రాబ్లం లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, లైట్స్, స్ట్రీట్ లైట్స్ అన్ని బాగానే వేస్తారండి. కంప్లీట్ ఇస్తే వేస్తారు. కంప్లైంట్ ఇస్తారు. రోడ్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే మనకి దాన్ని కనుక మధ్యకాలంలో టెంపుల్స్ మీద ముఖ్యమంత్రిగా జనాలు చేసి చర్చలు మా విశ్వాసులు ఈరోజు దేవుడి బిడ్డగా దేవుడు గెలిపించదుగా ఇక్కడ గణేష్ గారు వచ్చారు. కేంద్ర మంత్రి పురంధేశ్ అదే కేంద్ర మంత్రిగా కూడా నేను వచ్చాను. మా కోర్టు మీద చూడండి, ఏపీలందరూ వస్తుంటారు, కార్పొరేట్ వస్తుంటారు. ఎందుకంటే ఈ 8 గ్రామాల్లో ఇదే పెద్దది. ఇంత పెద్ద చర్చ 30 ఏళ్ళ నుండి మేము సేవ చేస్తాం. అమ్మ మీరు ముందుగా తెలియకపోయినా వచ్చారు. కంటెస్ దేవుడు మీకు శుభంగా. వారు మీ హస్బెండ్ గారు నాగమణి గారు మీ బిడ్డ అని చెప్పారు. మీ కుమార్తె ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు. ఆమె ఏ కులమైనా, ఏ శాఖ అయినా, ఏ పార్టీ అయినా నాకు అభ్యంతరం అనుకుంటున్నాను. మీరు ఎవరిని నమస్తే అండి, నా పేరు నాగోజు నాగమణి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి ఇప్పుడు ఇది అంతే చూసుకోండి.
నమస్తే సార్, నా పేరు నాగవతి నాగరావు అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దేవుని నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మర్చిపోవద్దు. నా పేరు నాగవతి నాగరావు అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నా పేరు నాగవతి నాగరావు అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా దేవుని నియోజకవర్గానికి పోటీ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నానండి. సో ఓటేసి గెలిపించండి వచ్చే ఎలక్షన్కి. మర్చిపోవద్దు గ్రామస్తులను. రండి చెప్తాను వినండి. నా పేరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎలక్షన్కి పోటీ చేస్తున్నాను. సో నేను గ్రామస్తులు హైదరాబాద్లో సో స్థానిక రాజుని కమ్యూనిస్ట్కి పోటీ చేస్తాం. నేను అందరూ వచ్చేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మొత్తవారి శిక్షము పేర్లు ఏమన్నా సెల్ఫీనా రౌండ్ కూడా ఇష్టం కదా ఓకేనా అట్లే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తారు. నా పేరు నాగవతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తారు. గెలిపించండి. సౌండ్
మళ్ళీ వస్తుంది నా పేరు నాగవతి నాగమణి అండి పోటీ చేస్తున్నాను మోసుకుని వెళ్ళిపోతుంది నా పేరు నాగమణి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలికి పోటీ చేస్తున్నాం మధురవాడ నుంచి వచ్చాము నా పేరు నాగవతి నాగమణి అండి మధురవాడ నుంచి వచ్చాము ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను సో లేడీగా మీరందరూ నాకు మద్దతు ఇమ్మని ఒకసారి తెలిగించండి ఇబ్బంది పోటీ చేస్తున్నాను నగరపరిష మా సొంతూరు అండి మధురవాడలో ఉంటున్నాను భీమిలి నియోజకవర్గానికి మన భీమిలికి భీమిలి నియోజకవర్గానికి లేదండి ఇండిపెండెంట్గా ఏ పార్టీతో సంబంధం లేదు సో ప్రభుత్వం ఏది వస్తే అది ఉంటుంది ఆ సీఎం వస్తారు మన భీమిలికి అంటే మీకు తెలిసిన అమ్మాయిగా స్థానికురాలుగా నేను ఉంటాను తెలిసిన వాళ్ళ ద్వారా మీరు మీ పనులన్నీ మనకి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ తరపున నేనే ఉంటాను ఇక్కడికి భీమిలి అంటే అది మీకు దృష్టిలో భీమిలి అంటాను పద్మనాభం ఆనందపురం మళ్ళీ తగరపులస భీమిలి కొద్దివాడ ఎండాడ సాగర్ నగర్ ఈ రుచికొండ ఏరియాలు వస్తారు ఇవన్నిటికీ ఒక ఎమ్మెల్యే అనేది ఉంటారు అది మీకు అవైలబుల్గా లోకల్గా ఉండే వాళ్ళని చూస్ చేసుకోమంటున్నాను మంచి వాళ్ళు అది నేను అవ్వచ్చు ఇంకెవరైనా అవ్వచ్చు అది మీ చేతుల్లో ఉంది మంచి వాళ్ళు ఎన్నుకొని చెయ్యండి సరేనండి అదే అదే బాయ్స్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నాగమనండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను సో మధురవాడ నుంచి వచ్చాము తగరపరిచి మా సొంతూరండి గ్రామస్తురాలని లోకల్ ఓటేసి మరి గెలిపించండి లేడీగా అనుకుంటున్నాం మీ లేడీస్ అందరూ మద్దతు ఇవ్వండి మేడం భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను భీమిలికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను సో మీరందరూ ఓటేసి గెలిపించండి మన లోకల్ నేను గ్రామస్తురాలు నా పేరు నాగవతి నా పేరు నాగవతి నాగమణి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను ఓటేసి గెలిపించండి నాది కాదు మాకవే అదే రింగ్ అయిపోయింది నాగవతి నాగమణి నా పేరు ఓటేసి అదండి మధురవాడ నుంచి వచ్చాము నా పేరు నాగవతి నాగమణి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను సంతోరండి గెలిపించండి లేడీస్ అందరూ మాకు మద్దతు ఇవ్వండి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను వచ్చే ఎలక్షన్లకు మద్దతు పరిచయం చేసుకున్నాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యేకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎలక్షన్కి పోటీ చేస్తున్నాను ఇండిపెండెంట్ పార్టీతో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను గెలిపించండి నాగవతి నాగమణి
మాది మధురవాడ అండి. సింపుల్ ఇస్తాము. 4వ ప్లాన్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్కి భీమిలికి పోటీ చేస్తున్నాను. మద్దతులని ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. అమౌంట్లో ఉందని ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఎన్నికలు చూడలేదు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి సార్ నమస్కారం సార్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎలక్షన్లకు పోటీ చేస్తున్నాను. భీమిలికి ఎమ్మెల్యేగా మధురవాళ్ళు ఉంటున్నాము. తగ్గపడి సంతూరండి. స్థానికురాలు గెలిపించండి సార్. వస్తాను. నా పేరు నాగమణి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. ఓట్ వేసి గెలిపించండి. మర్చిపోండి. వస్తామా? ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎలక్షన్లకు పోటీ చేస్తున్నాను. గెలిపించండి. మర్చిపోండి. మధురవాడ వస్తే చాలు. నా పేరు నాగమణి అండి. ఎంతైనా పర్వాలేదు. నా పేరు నాగమణి అండి. మధురవాడ నుంచి వస్తున్నాను. సగరపల్సి సంతూరు. సో స్థానికురాలిని. వస్తున్న ఎలక్షన్లకి భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్. థ్యాంక్ యూ మేడం. గెలిపించండి. మర్చిపోదు. నాగమణి అండి. అది ఒకటి ఇచ్చాము. నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మర్చిపోదండి. మధురవాడలో తగ్గపల్సి మధురవాడ నుంచి వచ్చాను. తగ్గపల్సి సంవత్సరం. మర్చిపోద్దు. మన వాళ్ళకి అందరూ చెప్పండి. మీరు కూడా ఓటేసి వెళ్ళింది. సారీ మేడం. బాగుంది చేస్తున్నారు. నా పేరు నాగమణి. భీమిలి నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వచ్చే ఎలక్షన్ పోటీ చేస్తున్నాము. ఇండిపెండెంట్లే కావాలి. థ్యాంక్ యూ సార్. అయితే మాకు నా మధురవాడ నిన్న చూశాను. అక్కడ మీకు 6వ వార్డులో ఎక్కడో తిరుగుతున్నామండి. ప్రజా పరిచయ కార్యక్రమంలో తిరుగుతున్నాం సార్. సో మరి మద్దతు ఇవ్వండి. పోటీ చేస్తున్నాను. మొదటిసారి లేడీస్ని. సో మెత్తగా ఎక్కువ మనకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పెట్టుకొని ఓటేయండి. ఈ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సార్. నా పేరు నాగమణి. సో మధురవాడలో ఉంటున్నాం ప్రజెంట్. సొంతూరు తగరపల్సి అండి. గ్రామస్తురాలని. సో నేను మొదటిసారిగా మరి ఈ ఫీల్డ్లో వచ్చి మరి సేవ చేయాలనే చెప్తాను సార్. ఇక్కడ జాబ్ చేస్తున్నాం. ఏదో కంపెనీకైనా కాకుండా మన భీమిలికి ఇద్దాం సర్వీస్ భీమిలికి అనే ఉద్దేశంతో నేను రాకుండా. సో మీరందరూ మద్దతిచ్చి గెలిపించండి. పోటీ చేస్తున్నారు. ప్రోత్సహించండి. కొంతమంది బయటకు రావాలి. చేయాలి కూడా. వస్తాను సార్. మొదటిసారి వచ్చి మీరందరూ మద్దతుతో నేను గెలిచినట్లయితే చాలా మంది ఉత్సాహంగా వస్తారు. మీరు భీమిలి వస్తున్న ఎలక్షన్లో భీమిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి వచ్చే ఎలక్షన్కి పోటీ చేస్తున్నాము. మధురవాడలో ఉంటున్నాము. తగ్గపల్సి గెలిపించండి. స్థానికురాలు.
పోటీ చేస్తున్నాను. పొద్దున నుంచి వచ్చాము తగ్గిపోతున్నాము. దానికి రండి ఓటేసి దానికి రండి మధురవాళ్ళు ఉంటున్నాము తగ్గిపోతున్నాము. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. దేవి నియోజకవర్గానికి మధురవాళ్ళ నుంచి వచ్చాము. నా పేరు నాగవతి నాగమణి అండి. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను. మధురవాళ్ళ నుంచి వచ్చాము. తగ్గిపోతే మర్చిపోతే ఓటేస్తున్నాను. నా పేరు నాగవతి నాగమణి సార్. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా భీమిలి నియోజకవర్గానికి